ఆ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తారా చెయ్యరా? కొద్ది రోజులు ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అంటూ కుల్దర గ్రామస్తులను ఆదేశించాడు జైసల్మేర్ సంస్థానపు దివాన్ సలీం సింగ్. మనమ్మాయిని ఇవ్వాల్సిందేనా, లేకుంటే మారణహోమం తప్పదా? ఎడారి గ్రామంలో దేవాలయం వద్ద కూర్చుని ఉన్న గ్రామస్తుల మదిలో మెదులుతున్న ప్రశ్న అది. సలీం సింగ్ క్రూరుడు. అమ్మాయినిస్తే అది ఊరికే అవమానం, ఇవ్వకపోతే జరిగేది నరమేధం. మనవాళ్లు బతికి బట్టకట్టాలంటే ఈ ఊరు విడిచిపోవాల్సిందే. ఆ రోజు రాత్రికే మూటాముల్లే సర్దుకొని గొడ్డుగోదా తీసుకొని ఎడారి ఇసుకలో చడీ చప్పుడు లేకుండా అందరూ ఊరు విడిచిపోయారు. రాత్రికి రాత్రే ఊరు నిర్మానుష్యంగా మారిపోయింది. ఇది ఒక జానపద కథ. ఈ కథలోని గ్రామమే కుల్దర. రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతం ఉంటుంది. ఈ పట్టణానికి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పొడవున ఉండే ఎడారిలో ఇసుక దిబ్బలు కనువిందు చేస్తుంటాయి. జైసల్మేర్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందమైన కుల్దర గ్రామం. నేటికి ఇక్కడ ఎవరూ నివసించడం లేదు. సుమారు 200 ఏళ్ల కిందట రాత్రికి రాత్రే కుల్దర విడిచి వెళ్లిపోయిన గ్రామస్తులు ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. కుల్దర గ్రామం ఇప్పుడు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఒకనాటి జైసల్మేర్ సంస్థానంలో ఉండే కుల్దర ఒక సుసంపన్నమైన గ్రామమని స్థానిక కథనాలు, జానపద కథలు చెబుతున్నాయి. కుల్దర నుంచే సంస్థానానికి ఎక్కువ ఆదాయం వచ్చేదట. ఇంతకుముందు చెప్పిన జానపద కథ ప్రకారం పాలివాల్ బ్రాహ్మణులు కుల్దర గ్రామంలో నివసించేవారు. ఆ వర్గానికి చెందిన ఒక అమ్మాయి చాలా అందగత్తె. జైసల్మేర్ దివాన్ అయిన సలీం సింగ్ చూపు ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడైన ఆయన ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కాని సలీం సింగ్ క్రూరుడు. ఆయన ఆకృత్యాల గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. అందువల్ల ఆయనకు అమ్మాయినివ్వడానికి కుల్దర గ్రామస్తులు నిరాకరించారు. సలీం సింగ్ క్రూరుడు కాబట్టి పిల్లనివ్వకపోతే ఎవరినీ బతకనివ్వడని వారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. జైసల్మేర్లో ఇప్పటికీ సలీం సింగ్ నివసించిన కోట ఉంది. కాని అక్కడికి ఎవరూ వెళ్లరు. కుల్దరలోని ఇళ్లను ఇసుక రాతితో నిర్మించారు. ఇవి క్రమంగా శిథిలమవుతున్నాయి. కాని ఆ భవనాలు, ఇళ్లను చూస్తుంటే ఒకనాడు ఈ గ్రామం ఎంత గొప్పగా ఉండేదో అంచనా వేయొచ్చు. ఇక్కడ ఇళ్లలో కనిపించే పొయ్యి, అరుగు వంటి వాటిని చూస్తే ఆ ఇళ్లను ఇటీవలే మనుషులు ఖాళీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇళ్ల గోడలు విషాద గీతాన్ని ఆలపిస్తున్నట్లుగా తోస్తుంది. విశాలమైన ఎడారిలో ఒంటరిగా ఉండే ఈ గ్రామంలో రాత్రుళ్ళు గాలులు చేసే సవ్వడులు తప్ప మరేమీ వినపడదు. నిశ్శబ్ద రాత్రుల్లో కుల్దర శిథిలాల మీద నడిచే తమ పూర్వీకుల అడుగుల సవ్వడులు వినిపిస్తూ ఉంటాయని చుట్టుపక్కల ప్రజలు చెబుతుంటారు. కుల్దర ప్రజల ఆత్మలు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయని చాలామంది నమ్ముతారు. పర్యాటకులను ఆకర్షించేందుకు కుల్దరలోని కొన్ని ఇళ్లను రాజస్థాన్ ప్రభుత్వం పునరుద్ధరించింది. నాటి చరిత్రకు సాక్ష్యమా అనిపిస్తూ ఇప్పటికీ కుల్దరలో దేవాలయం నిలిచే ఉంది. ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూడడానికొస్తారు. 100 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కుల్దరలో ప్రజలు నివసించకపోవడానికి కారణం ఈ గ్రామంలో ఎవరూ నివసించకూడదంటూ నాడు కుల్దరను వీడుతూ పాలివాల్ బ్రాహ్మణులు శపించారనే కథనం కూడా ప్రచారంలో ఉంది.